మాట్లాడుకుందాం అంటున్నాను. రైట్. రామచంద్ర గారు, మరి ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సమ్మెకు దిగుతున్నారా, లేకపోతే సరే సర్దుకుపోదాం మాకెంతో కొంత వస్తుంది, ఆ మెడ మీద కత్తి తీస్తే చాలు అనుకుంటున్నారా విశ్లేషకులు అన్నట్టు? సర్దుకుపోవడానికి మేము 4.5 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వట్లేదు టైంకి, వేజ్ రివిజన్ చేయలేదు, ప్రమోషన్లు ఇవ్వలేదు, ఇంటి అద్దె తీశారు, హెచ్ఆర్ఏ తీశారు, టౌన్షిప్ లో ఉన్న వాళ్ళకి యూనిట్ ధర 8 రూపాయలు పెంచారు. 45 పైసెస్ నుంచి పర్ యూనిట్ ధర 49 పైసెస్ ఉండేది గత 40 సంవత్సరాలు. ఇప్పుడేమో 8 రూపీస్. దేశంలో ఎక్కడ ఉండదు. డొమెస్టిక్ కి ఒక గృహ ఉపయోగానికి 8 రూపాయలు పర్ యూనిట్ ఛార్జ్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో. రికార్డ్ బ్రేక్ అది. ఏంటి ఇన్ని చేసినా సరే మేము తగ్గిపోయాం, సర్దుకుపోయాం. మేమేం అడుగుతున్నాం? జీతాల గురించి అడగట్లేదు, వేతన ఒప్పందం అడగట్లేదు, లేకపోతే మాకేదో ప్రమోషన్ అడగట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వ రంగంలో కొనసాగించండి. నేను తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని రీసెంట్ గా వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు అడిగితే మేము 100% అమ్మడానికి మా నిర్ణయం అలాగే ఉంది, వెనక్కి వెళ్ళదని చెప్పాడు శ్రీనివాసవరం గారు మొన్నే 10 రోజుల క్రితం. ఒకటి దాన్ని వెనక్కి తీసుకోమన్నాం. రెండో, దీనికి మైన్స్ కేటాయించండి. మీకు నెలకి 500 కోట్లు, సంవత్సరానికి 6,000 కోట్లు లాభాలు తీసుకొస్తే ఈ 100% సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి 6,000 కోట్ల డబ్బు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. 6,000 కోట్ల ద్వారా కూడా సంవత్సరానికి ఆ 20% చొప్పున మీకు దగ్గర 30,000 కోట్లు దగ్గర మీకు ట్యాక్సులు వస్తాయి. మా టర్న్ ఓవర్ లోనే ట్యాక్సులు వస్తాయి, జిఎస్టీ. ఈ రోజు వరకే మేము కట్టింది 60,000 కోట్లు కట్టాం. గవర్నమెంట్ ఈ రోజు పెట్టుబడి పెట్టింది 5,000 కోట్లు అయితే మొన్న వదిలేయండి, మొన్న 11,400 కోట్లు ఇంకా రాలేదు. ఆ వచ్చిన డబ్బు ఏం చేశారు మేడం గారు చెప్తున్నారు. అది మీకు స్టీల్ ప్లాంట్ మాకు తెలుస్తుంది కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? 11,400 కోట్లు 8,400 కోట్లు రిలీజ్ చేశారు. నేను పార్లమెంట్ లో కూడా అనౌన్స్ చేశారు మంత్రి గారు. 3,000 కోట్లు ఇవ్వాలి. ఆ యొక్క డబ్బులు ఇస్తూ 10,000 మందిని కార్మికులు తీసిమని కండిషన్ పెడితే 4,000 మందిని పర్మనెంట్ కార్మికులు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ 1,500 మంది రిటైర్ అవుతున్నారు. విఆర్ఎస్ ద్వారా 1,200 మందిని పంపించారు. ఇంకో విఆర్ఎస్ పెట్టారు, అంటే 1,200 మంది రేపు పంపిస్తారు సెప్టెంబర్ 31 లోపల. అది వదిలేయండి. పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే జీతం ₹1,00,000 ఉంటుంది, మరి మేము బాధపడలేదు. కానీ పేద కాంట్రాక్ట్ కార్మికులు 15,000 మంది పనిచేస్తుంటే 4,000 మందిని ఈ 4 నెలల్లో తీర్చారు. ఎందుకు తీర్చారంటే మేనేజ్మెంట్ కూడా మా చేతిలో ఏమీ లేదు, గవర్నమెంట్ ఆర్డర్ ఇది, మనకి ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ లో వాళ్ళందరూ తీసేయమని చెప్పారు. అంటే ఉద్యోగాలు తీసేయడానికి మీ ప్యాకేజ్ ఇచ్చారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇంకా కొత్త ఇండస్ట్రీ తీసుకొస్తాం, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, యువత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్తే ఈ రోజు మేడం గారు నిర్వాసిత 32 ఎకరాలు పోయింది అంటున్నారు. మీరు నిర్వాసిత కాలనీలు రండి మేడం. మొత్తం 64 గ్రామాలు ఉన్నాయి కదా, మీది ఏ ఊరు నాకు తెలియదు, ఏ గ్రామం. ఇక్కడ రండి, పోనీ తిరుగుదాం మనం. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఉద్యోగం రాని వాళ్ళు 8,000 మంది 40 ఏళ్ళు బట్టి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 20 మిలియన్ సరిపడగా ల్యాండ్ తీసుకున్నారు. లేదు, ఇంకా 8,000 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉంది. ఆ 8,000 ఎకరాలు ఇప్పుడు 10 కోట్లు లెక్కేస్తేనే 20,000 ఎకరాలు 2 లక్షలు అవుతుంది. అది 10 కోట్లు కాదు. ఇక్కడ గ్రేటర్ సిటీలో ఎకరం 20 కోట్లు ఉంది. 20 కోట్లు లెక్కేస్తే 4 లక్షల కోట్లు అవుతుంది. సార్ చెప్పారు, మోహన్ రావు గారు. ల్యాండ్ మీదే దృష్టి పెట్టారు అందరూ కూడా, స్టీల్ ప్లాంట్ కాదు. మేము చెప్తున్న నిర్వాసితులు ఈ రోజు 4,000 మంది 3 నెలల నుంచి రోడ్డు మీద పడితే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా బాధ ఏంటంటే మీరు నిజంగా మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయింది, 10,000 మంది తీసేస్తే మళ్ళా యూఐ ఎందుకు? యూఐ వేస్తే అర్థం ఏంటని ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి. వాళ్ళు జార్ఖండ్ నుంచో ఒరిస్సా నుంచో లేకపోతే అలా తెచ్చుకుంటున్నారు. జార్ఖండ్ నుంచో ఒరిస్సా నుంచో లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చుకుంటారు తప్ప ఇక్కడ తీసుకోరు. గతంలో కాంట్రాక్ట్ వర్కర్ పనిచేస్తే ఆ కాంట్రాక్టర్స్ కండిషన్ పెట్టేవారు 50% నిర్వాసితులు ఉద్యోగాలు తీసుకోవాలని. ఆ కండిషన్ లో ఏం లేవు. ఈ మొత్తం యూనిట్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే వాళ్ళు జార్ఖండ్ నుంచో బీహార్ నుంచో బెంగాల్ నుంచి గుజరాత్ తీసుకొచ్చి తక్కువ జీతాన్ని పని చేయించుకుంటారు. అంటే ఈ స్థానికుల ఉపాధి పూర్తి పోయింది. ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ నిర్వాసితులు కానీ అది మా బాధ. అది మా బాధ. కాబట్టి మేడం మాకు గవర్నమెంట్ అడిగేది మేమే, గవర్నమెంట్ యాంటీ కాదు. మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, ఆయన డెవలప్మెంట్ చేస్తాడానికి ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ మాకు నమ్మకం. కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే, రాజకీయాల మీద అన్నిటి మీద ఉన్న వాళ్ళమే. మేము అడిగేది ఏంటంటే తీసుకోవాలి. రెండోది మైన్స్ ఇవ్వాలి. మైన్స్ ఇవ్వకపోతే సేల్ లో మీరు చేయండి. సేల్ లో 200 సంవత్సరాల సరిపడగా మైన్స్ ఉన్నాయి. పార్టిసిపేట్ చేసినందుకు అనంతలక్ష్మి గారికి, విజయలక్ష్మి గారికి, రామచంద్రరావు గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మరి కేంద్రం ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తోంది?